హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేడు ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎకానా స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. వర్షం బారిన పడిన సగం ఓవర్లకే గత మ్యాచ్ పరిమితం కాగా ఈసారి పూర్తి స్థాయిలో ఆట జరిగే అవకాశం కనిపిస్తుంది. తొలి వన్డేలో 7 వికెట్లతో నెగ్గిన భారత్ ఇక్కడ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్లో నైనా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి భారత్పై తొలి విజయాన్ని అందుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ఆశిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ధర్మశాల వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్ మళ్ళీ సత్తా చాటాలని ఆఫ్ఘనిస్తాన్ టీం ఆశిస్తుంది. అయితే 25 ఓవర్ల సగం తొలి మ్యాచ్లో కూడా బ్యాటులు నిలవలేకపోవడంతో జట్టు ఆల్అవుట్ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వన్డేలో టీం మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్లోనూ మరోసారి టీం రషీద్ ఖాన్, గజన్పర్లపై ఆధారపడుతుంది. ఆల్రౌండర్ అజ్మతుల్లా కీలకం కానుండగా భారత జట్టుకు సంబంధించిన ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. పొడిగా ఉన్న పిచ్చి పరిస్థితిని బట్టి చూస్తే ఒక పేసర్ స్థానంలో స్పిన్నర్కు ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీంలోకి రావచ్చు. స్థానిక యూపీ ఆటగాడి కావడం కూడా కుల్దీప్కు సానుకూలంగా అయితే మ్యాచ్ ఫలితం కూడా మరోసారి రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించే చర్చ జరగడం ఖాయం. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రతి మ్యాచ్ రోహిత్కు కీలకమే. తొలి వన్డేలో అతను దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అతను ఎన్ని పరుగులు చేస్తాడనే ఆసక్తికరం. ఎకానా స్టేడియంలో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్లో 5 మ్యాచ్లు జరిగాయి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లోనూ సమానంగా సహకరిస్తూ భారీ స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ గ్రౌండ్లో భారత్ 2 వన్డేలు ఆడగా ఆఫ్ఘనిస్తాన్ 4 వన్డేలు ఆడటం విశేషం. సిరీస్పై భారత్ గురి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.